ఏంటి సార్ ఇప్పుడు ఓటీటీ డీల్ 8 వీక్స్ అనేది మేజర్ ఇంపాక్ట్ అంటే ప్రొడ్యూసర్స్ మీద. ఎగ్జిబిటర్స్ ఏమో మస్ట్ అండ్ షుడ్గా 8 వీక్స్ అడుగుతున్నారు. ప్రొడ్యూసర్స్ ఏమో అది వర్కౌట్ కాదంటున్నారు. అంటే ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీ అనాలిసిస్ ఏంటి దాని మీద? సార్ 8 వీక్ విండో ఇస్తే డెఫినెట్గా ప్రొడ్యూసర్కి డిసడ్వాంటేజ్ అనండి. పెద్ద సినిమాలకి ఇవ్వచ్చు, ఎందుకంటే పెద్ద సినిమాలు ఈ రోజుల్లో 50 రోజులు కూడా ఆడుతున్నాయి. దురంధర్ ఆడింది, పుష్ప ఆడింది, ఇట్లాంటి సినిమాలు పెద్ద సినిమాలు ఆడుతున్నాయి. అవి ఎట్లన్నా 8 వీక్స్ విండోనే ఉంటుంది. పుష్ప కూడా మేము 8 వీక్స్ విండోనే ఇచ్చాము. సో చిన్న సినిమాలు అనేది 8 వీక్ విండో వర్కౌట్ కాదండి. ఎందుకంటే మీకు 8 వీక్స్ ఇవ్వడం వలన డెఫినెట్గా థియేటర్లో 8 వీక్స్ ఆడుతుంది, 50 డేస్ ఆడుతుంది సినిమా అని అంటే డెఫినెట్గా ఇక్కడ తక్కువ వచ్చిన పర్వాలేదా మనం ఇక్కడే ఇద్దాం అని ప్రొడ్యూసర్స్ డిసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళ డిమాండ్ కూడా చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమాలకే. అలా ఏం లేదండి, వాళ్ళు అన్ని సినిమాలు 8 వీక్స్ ఉండాల్సిందే అని అంటున్నారు. ప్రస్తుతానికి సినిమాలు 6 ఇప్పుడు తమిళనాడులో అయితే అదే కండిషన్ ఏంటంటే ఏదైనా 8 వీక్స్ ఉండాల్సిందే. అది కూడా అగ్రిమెంట్లో 8 వీక్స్ అని మాకు చూపిస్తేనే మేము ఆ సినిమాని రిలీజ్ చేస్తాం, లేకపోతే చేయమని అంటున్నారు. ఇప్పుడు 8 వీక్స్ అనేది హిందీలో ఉందండి. పీవీఆర్ వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వాలి, 8 వీక్స్ ముందు రిలీజ్ చేయమంటేనే వాళ్ళు చేస్తారు. బై ఛాన్స్ మీరు 8 వీక్స్ ముందు రిలీజ్ చేయమని థియేటర్లో రిలీజ్ చేసి తర్వాత మీరు 5 వీక్స్ 6 వీక్స్ ఓటీటీలో రిలీజ్ చేస్తే మీ రెవెన్యూస్ అని హోల్డ్ చేస్తారండి. అలాంటిది ఆల్రెడీ బాంబేలో ఉంది, కానీ ఇక్కడ మనకి వర్కౌట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూడా 8 వీక్స్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు ఓటీటీ వాళ్ళు, చిన్న సినిమాలు కూడా. కానీ వాళ్ళు ప్రైస్ ఇచ్చేది ఏంటంటే అది నాట్ ప్రైస్ విచ్ కెన్ బి, అంటే 4 crores ఇవ్వాల్సిన 1 crore ఇస్తానంటున్నారు. సో అన్నప్పుడు అదేదో 4 crores 4 వీక్స్కి ఇచ్చి 4 crores తీసుకోవడం బెటర్ అని చిన్న ప్రొడ్యూసర్స్ అనుకుంటారు కదా. సో అది అంత ఈజీ కాదండి. దిస్ రిక్వైర్స్ సమ్ డిస్కషన్ విత్ స్టేక్ హోల్డర్స్.